గా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడి రోడ్లో నిలబెట్టి ముక్కలకి చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన పాస్టర్ అనుచిత వ్యాఖ్యలు కాదు, డైరెక్ట్ థ్రెట్ టు కిల్. ఇక్కడ మనం చూస్తే నడి రోడ్డుపై పవన్ని నరికేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో సింగరాయపాలెం చర్చ్లో పాస్టర్ చేసిన వ్యాఖ్యలు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక పాస్టర్ తను నిర్వహించే సభలో యేసుప్రభు సూక్తుల గురించి మాట్లాడడం మర్చిపోయి కూర్చుని హిందూ ధర్మం గురించి నుంచుంటాను అని చెప్పిన సనాతని హిందూ నేను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నరి రోడ్డు పైన నరికేస్తామని చెప్పిన మాటలు. సనాతన ధర్మము అంటే స్త్రీలను అవమానపరిచినట్లు, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా గుర్తుగా బయటికి లాగాలి. ఇలాంటి మాటలు నిజంగా క్రిస్టియానిటీ అప్రిషియేట్ చేస్తుందా? క్రిస్టియానిటీ అప్రోచ్ ఆఫ్ రిలీజియన్ అండ్ లిటరలీ అలా పర్స్పెక్టివ్ అబ్జర్వ్ చేస్తే యేసు ప్రభువు చెప్పేది మానవత్వం, అహింస, శాంతి, ప్రేమ, వీటికన్నిటికీ పక్కన పెట్టి ఒక పాస్టర్ కూర్చుని పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తూ హిందుత్వం పైన దాడి చేస్తూ ఒక మతం పైన మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హిందుత్వం పైన పిచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. తిరుపతి కల్తీ లడ్డు అవనండి, జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు చేసిన అరాచకాలు అవనండి, ఈ రోజు గోదావరి జిల్లాలో కూర్చుని ఒక పాస్టర్ చేసిన కమెంట్స్. ఈ కమెంట్స్ అన్ని వింటుంటే ఒక స్కీమాటిక్ గా, ఒక ప్లాన్డ్ గా ప్రతి ఒక్కళ్ళు హిందుత్వం పైన దాడి. అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హూ హెస్ గాట్ అ హెవీ స్టార్డమ్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఫిల్మ్ లైఫ్, అంతా పక్కన పెడితే ఒక మానవతావాది ఆయన్ని పుచ్చుకొని నడి రోడ్డు మీద నరికేస్తామన్న మాటలు మాట్లాడుతున్నారు. ఈ వీడియో కనుక రిలీజ్ అవ్వకుండా ఉంటే అక్కడ జరిగింది ఏంటో ఎవరికి తెలిసేది కాదు. ఇలాంటి వీడియోస్, ఇలాంటి డిస్కషన్స్, ఇలాంటి డిస్కోర్సెస్ పాస్టర్స్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల చేస్తున్నారో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి తెలియని కూడా తెలియదు అంటిల్ ఇట్ సీస్ ద లైమ్ లైట్. ఈ రకంగా చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పైన లిటరలీ హత్యాయత్నం రెడీగా ఉందా? ఎవరికైనా సుపారీ ఇచ్చారా? ఎవరన్నా ఆల్రెడీ ప్లాన్ స్కెచ్ వేశారా అన్న డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంత క్లియర్గా ఒక పాస్టర్ కూర్చుని మాట్లాడుతుంటే ఇది జస్ట్ ఒక వర్బల్ స్టేట్మెంట్ కానే కాదు. సైతాన్ దగ్గరుండి మాట్లాడిచ్చాడు అన్న పాస్టర్తో అని మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక దైవ దూత మాట్లాడే మాటలు కావివి, దైవానికి సంబంధించిన మెసెంజర్ జనాలకు చెప్పాల్సిన మాటలు కావివి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఐఎమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. తప్పేంటి దీంట్లో? I am an unapologetic సనాతని హిందూ. నేను హిందువుని, నా మతం పైన ఎవరైనా దాడి చేస్తే నేను ఊరుకోను అన్నారు. దీంట్లో తప్పేముంది? ఈ సెంటెన్స్ లో డిబేట్ చేయాల్సిన అవసరం ఏముంది? తన మతం గురించి తను గర్వంగా చెప్పుకుని ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటే నరి రోడ్డు పైన నడికేస్తారా? ఇదా సంస్కృతి? ఈ పాస్టర్ ఈ మాటలు తనకు తానన్నాడా, లేకపోతే తన వెనకమాల ఇంకెవరో ఉండి అనిపించారా, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీ వెనకమాలుండి ఇలాంటి కథలు నడిపిస్తుందా? ఈ డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంట్స్లో మనం వెళ్తే హైందత్వం పైన ఎవరైనా దాడి చేస్తే మేము సహించమన్నారు. దాని తర్వాత బుద్ధులు అవనండి, సిక్కులు అవనండి, ముస్లింలు అవనండి, క్రిస్టియన్లు అవనండి, పరమతాన్ని గౌరవించాలని కూడా చెప్పారు ఆయన. I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. పరమతాన్ని తొక్కేయాలని ఎక్కడ అనలేదే, పరమతాన్ని పాటించకూడదని అనలేదే. అవును, పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ మొన్న ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇంత మత మార్పులు జరుగుతున్నాయి? తప్పే ఉంది దాంట్లో ఉన్న ఒక లాజిస్టిక్ క్వశ్చన్ని రేస్ చేసిన విషయం. ఈ రోజు కూర్చొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రోడ్డు పైన తీసుకొచ్చి నరికేయాలన్న వర్డ్స్ పెట్టారంటే ఎక్కడికి వెళ్తుంది? అంటే ఈజ్ హి ఇన్ అ సేఫ్ జోన్? ఆయనకి భద్రత పెంచాలి ఏమో. ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిని అనుసరించే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది రాష్ట్రంలో? జస్ట్ స్టాండ్ అలోన్ పాస్టర్కి ఇంత భయం, ఎక్కడ కూడా జంకకుండా ఏ మాటలు అంటున్నాడంటే సింగిల్ స్టాండర్డ్ అలోన్ ఎంటిటీ కింద ఇంత మాట్లాడగలుగుతాడా? ఖచ్చితంగా దానికి ఒక బ్యాకింగ్ సపోర్ట్ ఉండాలి. ఆ బ్యాకింగ్ సపోర్ట్ ఎవరు?
ఎవరు హిందుత్వం పైన దాడి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూర్చుని నరికేయాలన్న మాటలు అనిపిస్తున్నాడు. ఒక సంఘమా, ఓ సంస్థ, ఓ పొలిటికల్ సంస్థ, లేకపోతే ఒక పొలిటికల్ సంస్థకి చెందిన ఒక అధినేత ఇచ్చిన ధైర్యమా? ఎవరికీ తెలియదు. నేను ఎవరి పేరు తీసుకోవట్లేదు ఇక్కడ. ఈరోజు ఇలాంటి మాటలు వింటే ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టేదట్టే ఉంది. రెచ్చగొట్టడం కాదు, ఇట్ ఇస్ అ డైరెక్ట్ థ్రెట్. నరికేయాలి, ఇట్స్ అ డైరెక్ట్ థ్రెట్. దీంట్లో ఇంకా ఇన్ బిట్వీన్ లైన్స్ లేనేలేవు. ఆ పాస్టర్ వచ్చి సారీ కూడా చెప్పాడు. కానీ సారీలు పక్కన పెడితే ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఇతను ఇన్వెస్టిగేట్ చేయాలి, అసలు ఇతను వెనక వాళ్ళు ఎవరున్నారో మాట్లాడాలి. ఇలాంటి ప్రసంగాలు ఇంకెన్ని చర్చల్లో జరుగుతున్నాయో కూడా బయటకు తీయాలి, రెక్కి నిర్వహించాలి. పక్కనున్న గోదావరి జిల్లాలో కూర్చుని పాస్టర్లు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం పాస్టర్లు ఇంకా ఎలాంటి డిస్కోర్సెస్ ఇస్తున్నారు, హిందుత్వం పైన దాడులు చేయాలని చెప్పి ఎలా రెచ్చగొడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుని మరి ఎలా రెచ్చగొడుతున్నారు, అసలు హిందువుల పైన ఎందుకు ఇంత కక్ష పెంచుతున్నారు, మత విద్వేషం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రెచ్చగొడుతున్నారు, వీటిపైన ఖచ్చితంగా రెక్కి చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని బర్నింగ్గా తీసుకెళ్లి స్టేట్ మొత్తాన్ని చూపించేది మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. దాంట్లో క్రిస్టల్ క్లియర్గా హిందూ దేశంలో, హిందుస్థాన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలు బాగుండాలి అనుకుంటున్న చోట కూర్చుని హైందుత్వం పైన దాడి చేసి హిందువుల్ని తొక్కేయాలి, హిందువుల్ని కన్వర్ట్ చేసేయాలి, హిందూయిజంని సపోర్ట్ చేసి హైందుత్వాన్ని సపోర్ట్ చేసిన ఆఖరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రోడ్డు మీద నరికేయాలి. ఎలా చూస్తారు మీరు అందరూ ఈ కమెంట్స్ని? ఇది ఖచ్చితంగా ఒక స్టాండ్ అలోన్ ఎంటిటీ, ఒక పాస్టర్ చేసిన స్టేట్మెంట్ లాగా నాకు ఎలాగో అనిపించట్లా. ప్రవచనాలు చెప్పాలి, ఎక్కడైనా ప్రవచన సభ ఉంటే పాస్టర్స్ సూక్తులు చెప్పాలి, యేసు ప్రభు ప్రవచనాలు చెప్పాలి. ఇవన్నీ పక్కన పడేసి రక్తాభిషేకాల గురించి మాట్లాడటం అనేది ఒక పైశాచికత్వం. ఇది ఒక పైశాచికత్వం, క్రిస్టల్ క్లియర్ పైశాచికత్వం. ఈ పైశాచికత్వానికి ఎండ్ ఉంటుందా? లేకపోతే దీన్ని ఈరోజు కర్టైల్ చేయకుండా ఆ పాస్టర్ సారీని యాక్సెప్ట్ చేసి వదిలేస్తే రేపు ఎంతమంది పాస్టర్లు ఇలా వచ్చి ఎంతమంది హిందుత్వం పైన దాడి చేయమని చెప్తారో ఎవరికి తెలుసు. ఈరోజు వీడియో లీక్ అయింది కాబట్టి ఈ విషయం గురించి బయట మందికి తెలిసింది, కానీ లీక్ అవ్వకపోయి ఉంటే ఇది కూడా ఎవరికి తెలిసేది కాదు. విన్న వాళ్ళందరూ అదే జోన్ ఆఫ్ హిప్నోసిస్లో ఉంటారు కదా. సో ఈ పాస్టర్ చేసిన వ్యాఖ్యల పైన మీ అందరి ఒపీనియన్ ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో ఏమన్నా తప్పుందా? హైందత్వం కోసం నేను నుంచుంటానంట వర్డ్లో ఎక్కడన్నా తప్పుందా? అండ్ పవన్ కళ్యాణ్ గారు వెనకమాల ఇలా వెంటబడుతున్న సంస్థ, ఎంటిటీ లేకపోతే పర్సన్ ఎవరై ఉంటారు? ఈ పాస్టర్ సింగిల్గానే ఈ వ్యాఖ్యలు తనకు తాను చేశాడా? వీటన్నిటిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.